మీలో కొంతమంది తెలియదేమో, ఈ పరిచర్య స్టార్టింగ్ నుంచి నేనున్నా అన్న ప్రాంతంలో ఒక షెడ్ లాంటిది, గొడవ టైప్లో వెహికల్ అది తీసుకొని అక్కడ ప్రారంభించిన రోజు ఉన్నాను, యానివర్సరీకి ఉన్నాను. ఆ తర్వాత ఈ 4 యానివర్సరీలు అయిపోయే వరకు కూడా నేను ఉన్నాను అన్నతో పాటు. ఒక సంవత్సరం అయితే అన్నతో పాటు కలిసి పరిచర్య చేశాను. పరిచర్యలు అంటే అన్నతో పాటు సహకారిగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఒక ప్రాంతంలో నుంచి మా అందరినీ రేపాడు. ఒక చోట ఉన్నాం, ఒక మంచి చర్చిలో మేము ఎదుగుతూ ఉన్న టైంలో కరోనా వచ్చింది. కరోనా పుణ్యమై అందరికీ కానీ దేవుడు మహాకృప ఆయన పని చేయడానికి కొంతమందిగా మేము బయటికి రాగలిగాము. అలాగే కొన్ని ప్రాంతాలకు వెళ్ళి జాన్వాయిస్ అన్న ఉంటే అక్కడ ఆత్మలు నడిపించేవాడు, కానీ ఆయనైతే సేవ చేయలే. అంటే సంఘానికి ప్రయోజనకరంగా మార్చబడ్డాడు. కానీ అయితే దేవుడు మహాకృప మేము ఈ రకంగా కలిసి ఉంటామని 5 సంవత్సరాలు కలిసి ఉన్నామంటే నిజంగా ఎంత గొప్ప విషయం. అంటే జీవితాంతం కలిసి ఉంటాం, అది వేరే విషయం. అంటే చాలామందికి మనస్పర్ధలు, లేకపోతే మీరు అనింది నేనేది అన్న టైపు. కానీ మా మధ్య దేవుడు మహాకృప, అన్నను అనుభవించాడు, నేను అన్నను భరించాను. అంటే ఒక అండర్స్టాండింగ్తో దేవుడి మహాకృపను బట్టి మేము ఇప్పుడు వరకు చాలామంది మాతో కలిసి ముందుకు వచ్చారు, కానీ మాతో ఎవరు లేరు. ఈరోజు మేమైతే కలిసే ఉంటాము. దేవుడే ఈ చక్కని సహవాసాన్ని ఇచ్చాడని నేను నమ్ముతున్నా. అంతేకాకుండా అన్న దగ్గర నేను దాదాపు 1 year అనుకుంటా చర్చికి వచ్చేవాడిని, ఆరాధనలు అన్నించుకునేవాడిని. అయితే ఏం జరిగింది, అక్క ఒక మాట అడిగేది, అన్న ఎంతో దూరం నేను షాపూర్ నగర్లో ఉండేవాడిని, ఇక్కడికి వచ్చేవాడిని, అందుకని ముందు వచ్చేవాడు. ఒక డబ్బా ఉండేది మా దగ్గర, డబ్బా కొట్టుకుంటూ ఆరాధన చేసేవాళ్ళం ప్లాస్టిక్ డబ్బాతో. నేను ఎందుకు ఈ విషయం చెబుతున్నా అంటే, దేవుడు వారిని బలపరిస్తే సేవా విషయంలో ఏదైనా చేయగలరు. అప్పుడు అక్క అనేది అన్నంత దూరం నుంచి నిజంగా మమ్మల్ని ప్రేమించి వస్తున్నావు అంటే నేను అన్నాను, అక్క నువ్వైతే నాకు ఒక పూట అన్నం పెడతావు, అయితే నా దేవుడు నాకు ఇస్తే అది ఘనంగా ఉంటుంది. దేవుని బిడ్డారా, అంత మంచి దైవజనులతో సహవాసం కలిగి ఉండటాన్ని బట్టి దేవుడు నాకు ఒక ఇల్లు ఇచ్చాడు, 3 సంఘాలు ఇచ్చాడు, ఊర్లో కూడా వెళ్ళి పరిచయం చేయడానికి కృపనిచ్చాడు. నేను ఈరోజు ఇక్కడ వాకింగ్ చేయడానికి అనుకుంటే కాదు, ఎందుకంటే అన్న దగ్గర కూర్చొని విన్నవాడు మీకులాగా. కానీ ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటామో, దేని మనసు కలిగి ఉంటామో, దేవుడు మనల్ని ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు కొద్దిసేపు మనతో మాట్లాడి 3 వ్యక్తుల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నా. అయితే అన్నని చాలాసేపు బతిలాడు, అన్న నేను వదిలే అన్న, మీరు చెప్తే నేను వింటాను అంటే లేదు నేను రావాలన్నాడు. అయితే అన్నను కూర్చోబెట్టి నేను వాక్యం చెప్పండి, నేను అన్నను పిలుచుకున్నాను తప్ప. ఏది ఏమైనప్పటికీ దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. అన్నంత గొప్పగా చెప్పలేకపోవచ్చు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఒకసారి 3 వ్యక్తుల గురించి నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఆ 3 వ్యక్తులు ఎవరంటే, ఒక ఆయన మోషే గారు. మోషే గారికి యేసు ప్రభుకి ఒక పోలిక ఉన్నది. ఏంటి చెప్పండి, బైబిల్లో మోషే గారికి చెప్పచ్చు, పాస్టర్ గారు చేస్తున్నారు, చెప్పండి. అది కాదు, ఆయన పుట్టినప్పుడు చిన్నపిల్లల్ని మోషే పుట్టినప్పుడు కూడా అర్థం చేశాడు. ఆ తర్వాత యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్ని చంపేశారు. కానీ దాచబడ్డారు, ఇద్దరు దాచబడి దేవుని పరిచర్య కోసం వాడుకున్నారు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు మోషే ఎక్కడున్నాడు? ఐగుప్తు రాణి దగ్గర కుమారుడిగా బ్రతికాడు, అన్ని విద్యల్లో ప్రావీణ్యుడు. అలాంటి మోషే ఒక ప్రత్యేకత కలిగిన వాడు. మోషే విషయంలో గొప్ప విషయం ఏంటంటే, అతను ఒక పర్పస్ కోసం దేవుడు పిలిచాడు ఈ లోకానికి. అయితే మోషే ఏం చేశాడు, 40 సంవత్సరాలు దాటిన తర్వాత తనెవరో తెలుసుకున్న తర్వాత తన వంశస్థులు లేకపోతే తన ఇశ్రాయేలుని వేరే వాడు హింసిస్తుంటే చూసి ఏం చేశాడు, చంపేసి ఇసుకలో దాచిపెట్టి. అయితే దాచిపెట్టిన తర్వాత రెండోసారి ఇద్దరు ఇశ్రాయేల్లో కొట్టుకుంటుంటే అడిగాడు, ఏవయ్యా ఇది చేసుకోవడం మీరిద్దరు అన్నదమ్ములు కదా, మీరు కట్ట కొట్టుకుంటారని అడిగితే, అంటే నిన్నెవడు తీర్పరిగా వచ్చింది మా మీద? తీర్పరండి అధికారే, ఎవరు ఉంచారు నిన్ను?
అని ఆయన అడిగినప్పుడు నువ్వు ఆయన ఐగుప్తునికి చేసినట్టు మాకు కూడా చేస్తావా అని విషయం బయటపెట్టాడు. నువ్వు మర్డర్ చేసావు కదా. ఆ విషయాన్ని బయటపెట్టినప్పుడు మోషే భయపడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఇత్రో దగ్గరికి చేరాడు. ఇత్రో దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మోషే ఒక పర్పస్ కోసం వచ్చాడు ఈ లోకానికి. దేనికోసం? ఇశ్రాయేలు జనాంగానికి నాయకుడిగా ఉండి నడిపించడానికి వచ్చాడు. ఆయన ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా ఉండడానికి ఎవరు వచ్చారు? మోషే వచ్చాడు. కానీ మోషే ఏం చేశాడు? మర్డర్ చేశాడు. మర్డర్ చేసిన తర్వాత 40 సంవత్సరాలు ఎక్కడ పెట్టాడు దేవుడు? ఇత్రో దగ్గర తన మామ చూసుకున్నాక మామయ్యాడు. అసలు ఆయనకి వీళ్ళకి రిలేషన్ లేదు, ఒక రకంగా చెప్పాలంటే. కానీ అక్కడ వెళ్ళి 40 సంవత్సరాలు ఎండకి ఎండాడు, మంచుకి నానాడు, ఆ తర్వాత వర్షానికి తడిచాడు. ఏం జరిగింది? 40 సంవత్సరాలు పరాయి దేశంలో తన వారిని వదిలిపెట్టి దూరంగా బ్రతికాడు. తన విధానమే మారిపోయింది. 40 సంవత్సరాలు. నిజంగా ఈ దేశంలో మర్డర్ చేస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. మోషేకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 47 పడుతుంది. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు దర్శించాడు మోషేని. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అంత నమ్మకస్తుడు మోషే. అన్ని విషయాలు నా ఇంటంతట్లో నమ్మకస్తుడు ఎవరంటే మోషే అని చెబుతున్నాడు. కానీ తప్పు చేస్తే ఎవరన్నా వదిలిపెట్టాడా? మోషే తప్పు చేశాడని, నరహత్య చేశాడని దేవుడు తెలుసుకున్నాక అది బుద్ధి రావడానికి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో పెట్టాడు ఇత్రో దగ్గర. నిజంగా ఒక ఇంటికి అల్లుడికి వెళ్తే ఇలాంటి బతుకుంటుందేమో, ఇల్లరికి వెళ్తే. అంటే ఇప్పుడు ఎవరు అడగలేదులే, వెళ్తున్నారు వెళ్ళలేదు తెలియదు. ఎందుకంటే అలాగే ఎల్లుళ్ళు అత్తల దగ్గర ఉండలేదు కదా. ఏది ఏమన్నప్పుడు దేవుని బిడ్డారా, మోషే విషయంలో దేవుడు ఆయనకి తీర్పరిగానే ఉన్నాడు. 40 సంవత్సరాలు రాజావతికి బతికాడు. అన్ని విద్యల్లో ప్రావీణ్యుడు. మంచి ఆర్కిటెక్చర్ అంట, ఇల్లు కట్టడాల్లో, మంచి మంచి బిల్డింగ్ కట్టడంలో మంచి ప్లాన్ ఎవరంటే మోషే. అలాగే విద్య నైపుణ్యం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. అయినను ఎలా ఎక్కడ తీసుకెళ్ళాడు? గొర్రెల మందలు మేపడానికి తీసుకెళ్ళాడు దేవుడు. నేను అంటాను, మనం అనుకోవచ్చు, నేనేంటి, నా టాలెంట్ ఏంటి, అసలు నా చర్చిలో నేనేంటో తెలుసా? ఉండయా చర్చిలో ఉండయా ఈ ఆలోచనలు? దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో ప్రతి వారికి దేవుడిచ్చిన పని, ఏ పని ఇచ్చాడో పాట పాడతావా? ఆ పని ఇస్తే ఆ పనిలో నమ్మకంగా ఉండు. ప్రార్థన చేసే పని ఇచ్చాడా? ఆ ప్రార్థనలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఆ తర్వాత ఊడ్చే పని ఇస్తే ఊడ్చే పనులు. మేము ఈరోజు సేవకులు ఊరికే కాదు, అయ్యగారు నేను ఒకరోజు బాత్రూమ్లు కడిగాం. ఎవరి అందరూ లేడీస్ అక్కడయ్యే చెప్పులు స్టాండ్ల దగ్గర నుంచున్నాం. ఎప్పుడు ఆయన వ్యవసాయం పని చేసేటో తెలియదు, కానీ మేమైతే ఆ చర్చి పనిలో గుంటలు తవ్వాము, వస్త్రాలు అంటించాము. కొన్ని సంవత్సరాలు పనిచేసాం ప్రిజన్ బిడ్డారు పరిచర్య కోసం, రాత్రి అనక పగలనక. ఇది ఎందుకు ఈ విషయం చెబుతున్నా అంటే, ఊరకే రాదు వైట్ షర్ట్ పైకి, ఊరకే పాస్ అయిపోతే అది అట్టగా ఉంటుంది. ఏ గాలికి కొడితే ఆ గాలికి వెళ్ళిపోదు. కానీ దేవుడు స్థిరపరచాలంటే పరిచర్యలో మనం ఏం జరుగుతుందా? దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. మోషే ఎంత బాధని తట్టుకున్నాడు. 40 సంవత్సరాల మాటల తల్లిదండ్రుల కుటుంబాన్ని, తన ప్రజలను విడిచిపెట్టి దేశంలో ఉన్నాడు. బిక్కుమంటే ఒక్కడే బతికాడు. అయితే దేవుడు బుద్ధి చెప్పాడు. ఆ తర్వాత దేవుడే మోషేని దర్శించాడు. దర్శించిన తర్వాత దేవుని బిడ్డలారా, మోషేని ఒక మంచి నాయకుడిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మోషేని మనం ఎప్పుడు చూసే ఒక కోణం ఒకటి, మంచి నాయకుడు, ఆయన చేసిన కార్యాలు, దేవుడు ఆయన నిలబెట్టుకొని ఆయన కర్ర వేస్తే పాము అయింది, లేకపోతే యోర్దాను ఆగిపోయింది, ఇది తెలుసు మనకి. కానీ దేవుడు తనను కూడా శ్రమల మాటలో నటించాడు. క్రైస్తవులుగా ఉన్న మనం ఏమనుకుంటాం తెలుసా? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము, 20-30 సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకొని దేవుని దగ్గర నమ్మకం బ్రతుకుతున్నాం, నాకెందుకు శ్రమ? యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత కదా శ్రమపరచబడ్డది. అపవాది చేత పట్టబడి కొండ మీద తీసుకెళ్ళాడంట. అది చూడండి అసలు. అంటే నేనంటాను దేవుని బిడ్డారా, భక్తి విషయంలో ఉన్న మనము శ్రమల కోసం కూడా సిద్ధంగా ఉండాలి. అంతేగాని నేను ఎప్పుడు బిర్యానీ తింటాను, కారం మెతుకులు నాకు పడవు అనే మాట మాట్లాడదు క్రైస్తవులు.
హల్లెలూయా. అందుకనే బిర్యానీ పెట్టాడు మోషేకి, అట్ ది సేమ్ టైము ఆ ఇద్దరు కారమే పెట్టాడు, గంజా పోసాడు తెలియదు. ఎందుకంటే పరాయి దేశం నుంచి వచ్చాడు కదా అల్లుడుగా, మన కాపురం చేశాడంటే ఏం పెట్టాడో తెలియదు. ఎందుకంటే ప్రెసిడెంట్ బిడ్డ అన్నిటికీ సహించాడు 40 సంవత్సరాలు. మనం కూడా విశ్వాస జీవితంలో నమ్మకంగా దేవుని ఎదుట ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో, ఎప్పుడైతే దేవునికి మనం అప్పచెప్పుకోగలుగుతామో, ప్రతి పరిస్థితి కూడా మీరు అనుకోవచ్చు, మాస్టర్ గారు నేను అప్పటి నుంచి ఉన్నా కదా 20 సంవత్సరాల నుంచి, ఇప్పుడు పెద్ద చర్చ అయిపోయింది, నేను సంఘ పెద్దలు కదా, నీ తర్వాత నేనే అనుకోవచ్చు. ఇప్పటికీ ఆలోచనే రావద్దు. దేవుడు నిలబెడితే పాస్టర్ గారి కంటే ముందే నిలబెట్టచ్చు. ఆ చర్చికి నిన్నే చేసి పాస్టర్ గారిని ఇంకో చర్చికి పంపొచ్చాము, కానీ దేవుని పిలుపు కోసం, దేవుని ఆలోచన కోసం అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. మోషే అదే పని చేశాడు. దేవుడు మోషేను దర్శించిన తర్వాత మోషే మాట మారిపోయింది, మోషే ప్రవర్తన మారిపోయింది, మోషే జీవితమే మార్చింది. మోషేని అంతకుముందు ఐగుప్తులో ఉన్న ఒక ఆమె ప్రేమించింది, తెలుసు కదా, ప్రేమించిందా లేదా? ప్రియురాలు ఒక ఆమె ఉంది. తర్వాత మళ్ళీ ఐగుప్తుకి వచ్చినాక ఆమె మళ్ళీ టచ్లోకి వచ్చింది, కానీ ఎప్పుడు కూడా పాపానికి దగ్గరికి పోలేదు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి, దేవునికి దగ్గరగా ఉంటామో ఏ పాపం మనల్ని అంటదో. హల్లెలూయా. లోకంలో కాదు, మన క్రైస్తవంలో సామెత ఏమన్నదంటే, ప్రార్థించేవాడు పాపం చేయలేడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. పాపం చేసేవాడు ప్రార్థన చేస్తాడా? మంచి సినిమాలు చూసి వచ్చి మోకాళ్ళి బతకదేం ప్రార్థన రాదు. అందుకని దేవుని బిడ్డలారా, మోషే విషయంలో దేవుడు తీర్పు తీర్చి ఒక చక్కని నాయకత్వాన్ని ఇచ్చాడు. ఒక్క మాట అన్నందుకు కానాను వాణి కూడా చేశాడు, తెలుసు కదా. కానాను వెళ్ళాడా మోషే? ఎందుకు వెళ్ళలేదు? ఒక మాట ఎవరిని అన్నాడు? ఆయన జనాంగమే కదా, ఆయనే లీడరు. ఇప్పుడు పాస్ గారు మనం తిట్టాడు ఒక మాట, నన్ను అంటావా పాస్ అన్నావు అనుకో, ఎవరి క్లాసు అదే తగ్గించుకొని ఉన్నావు అనుకో, ఆయన చూసుకుంటాడు. అందుకని దేవుని చిత్తానికి అప్పచెప్పుకుంటే మనం ఎప్పుడు కూడా చేయరు. మోషే ఆ మాట అన్నందుకు మనం అన్నాడు అక్కడ కానాన్ని చేరలేదని మనం అనుకుంటాం, కానీ రూపాంతర కొండ మీదకి ఎవరు వచ్చారండి? మోషే ఏలియా వచ్చారుగా. దేవుడు కనికర సంపన్నుడు. హల్లెలూయా. మనము మన బ్రతుకులో ఉన్న పాపాన్ని కానీ, మనం చేస్తున్న నటన జీవితాన్ని కానీ చూస్తే ఇప్పుడు దాకా బతుకున్న వాళ్ళం కాదు, ఎప్పుడో లెక్కసారి పెట్టావు. కానీ దేవుడు మోషేని ఏ విధంగా బలపరిచాడు, అన్ని విషయాల్లో నన్ను బలపరచాలని దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత రెండో వ్యక్తిని చూద్దాం. రెండో వ్యక్తి మనకు తెలిసిన దావీదు గారు. దావీదు గారు ఎంత మంచి భక్తులు తెలుసు కదా, తెలుసా? దావీదు గారు ఎక్కడ బ్రతికేవాడు? 8 మంది సంతానం, 7 ముగ్గురు అయితే యుద్ధంలో ఉన్నారంట, మిగతా 4 సంగతి నాకు తెలియదు. ఒక ఈయనైతే మాత్రం ఏం చేసేవాడు? గొర్రెలు కాసేవాడు, మంచి అందగాడంట, రాయబడ్డ వాక్యం. అయితే దేవుని బిడ్డలారా, ఈ దావీదుకి వేరే ఆలోచన లేదు, ఎప్పుడు మాటలే. ఇన్ని కీర్తన రాశాడంటే అర్థం చేసుకోండి. మనోడు పని ఏంది? ప్రతి దాని మీద ఒక పాట వేస్తాడు, పాడుకుంటా దేవుని స్తుతించుకుంటా గొర్రెలు కాసుకుంటా ఉండదు. అలాంటి దావీదుని దేవుడు బలపరిచాడు. దేవుడు బలపరిచి ఏం చేశాడు? ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరండి? మరి సౌలు రాజు కదా. సౌలు రాజు అయినప్పుడు ఈయనది రాజు చేయాలి. దావీదు ప్లాన్ ఏంది? 3 అన్నలేమో యుద్ధంలో ఉన్నారు, సౌలు సైన్యంలో ఉన్నారు. ఏ విధమో చేతనైనా మనవాడికి కూడా మంచి పోస్ట్ ఉంటే బాగుండని ఆలోచన పుట్టింది. ఏది? ఇశ్రాయేలు సైన్యంలో. కానీ వాళ్ళ అన్నలే ఒప్పుకోరే. మిలిటరీలో ఉన్నవాళ్ళు మా తమ్ముడు కూడా చేర్చుకుంటే బాగుండనుకోవచ్చు కదా. కానీ రే నీకు అవసరం తెలియదు, ఏదైనా ఆలోచన మాట వచ్చినా చిన్నవాడు కదా గద్దించి పంపించావు. అయితే దేవుని బిడ్డలారా, ఒక సమయం వచ్చింది, అది గొలియాతు ద్వారా సమయం వచ్చింది. అప్పుడు మాట్లాడుతున్నా. ఒకసారి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు మీదకు గొలియాతు వచ్చాడు.
గొలియాతు వచ్చినప్పుడు ఏం చేయాలా? అందులో మిలిటరీలో ఎంప్లాయ్ కాదు, వచ్చాడు. అయితే నేను వెళ్తానని అడుగుతున్నాడు యుద్ధానికి. ఇక్కడ పెద్ద పెద్ద వీరులు అన్నలు వాళ్ళే ఆ గొలియాతుని చూసినప్పుడల్లా భయం వేసి అనుకొచ్చేస్తారు. వాడు 2 అడుగులు ముందుకెళ్తే మన వాళ్ళు 4 అడుగులు అనుకొచ్చేస్తారు. ఇవన్నీ చూస్తామన్నాడు. చూసిన తర్వాత బిడ్డగా దావీదు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. ఇక్కడ అంటాడు, జీవము గల దేవుని సైన్యం. చూడండి, జీవము గల సైన్యం అంది, జీవము లేనిది కాదు. గుర్తుపెట్టుకోండి, సంఘంలో జీవము లేకపోతే సత్యనారాయణతో సమానం. జీవం అంటే ఏంటంటారా? ప్రార్థన, వాక్యము, దేవునితో సహవాసం. ఈ 3 లేవనుకో నువ్వు ఎంత చెండు సత్యనారాయణతో సమానం. ఇక్కడ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇడేపాటి వాడు అంటాడు. అంటే దేవునితో సంబంధం లేనాడు ఫిలిస్తీయుడు. దేవునితో సంబంధం కలిగిన నేను దేవుని నామని యుద్ధానికి బయలుదేరండి, కర్ర తీసుకుని బయలుదేరండి. అవతలవాడేమో అన్నేసుకొని వచ్చేసాడు యుద్ధానికి. మనోడి దగ్గర ఏముంది? కర్ర, ఒడిశా, అందులో కొన్ని రాళ్ళు. అయితే మీ దేవుని బిడ్డలారా, మనోడి విశ్వాసం ఏంటి? దేవుడే ఆయన నాకు అప్పచెప్తాడనే విశ్వాసంతో ముందుకు వచ్చాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, గొలియాతుని కొట్టాడు. తర్వాత పాటలు పాడారు ఇశ్రాయేలీయులు. ఏది? సౌలుకి 1000 కొలది, మనోడి హీరో కదా, అందుకే 10,000 కొలది దగ్గర అక్కడ వచ్చింది బ్యాటర్ అంతా. మనోడికి కొంచెం నేనంటే ఏమనుకుందాం అని కనిపించింది. దేవుని బిడ్డలారా, అలాగే ఉంటూ తర్వాత సౌలు సన్నిధిలో ఉన్నాడు, సౌలు దగ్గరే ఉన్నాడు. సౌలు దగ్గర ఉన్న ఆ పరిశుద్ధాత్మ పోయి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చినప్పుడు మనోడు ఉపయోగపడ్డాడు. చక్కని వాయిద్యకారుడు కదా అయ్యారు. ఆయన చక్కని వాయిద్యం వాయిస్తే మనలో ఉన్న దురాత్మ అంతా దేవుని బిడ్డ ఇలా బ్రతుకుతున్నప్పుడు ఒక్కసారి 21వ అధ్యాయము, మొదటి సమయాల గ్రంథం 21వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. దేవుని బిడ్డలారా, ఈ అలీమెలెకు ఎవరో తెలుసా? ఎవరు అలీమెలెకు? ఎవరు? జనాలు కదా, అసలు ఎవరు? క్యారెక్టర్ యోనాతాను కదా సౌలు. ఆయన యాజకుడు. పాస్టర్ గారి దగ్గర కత్తి మీద కొట్టియండి. ఇప్పుడు జాన్వరి దగ్గర కత్తి అంటే కత్తారు తీసి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దావీదు ఏమడుతున్నాడు తెలుసా? రాజు పని వేగరంగా చేయాలి, నీ దగ్గర ఏమైనా ఆయుధం ఉందా అని అడుగుతున్నాడు. ఈ పాస్టర్ గారు ఏం చేశాడు? అయ్యా, ఇంతకుముందు నువ్వు గొలియాతు అని చెప్పిన కత్తి ఉన్నది, అది దాచిపెట్టాను, ఆ కత్తి ఉందను. తర్వాత అక్కడ వచ్చిన 9వ వచనం చదువుదా ఒకసారి. అదిగో పట్టతో చుట్టబడి ఎఫేదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గము లేదు. చూడండి ప్రియమైన బిడ్డలారా, అక్కడ అంటాడు 9వ వచనం అనుకుంటా, దావీదు అంటాడు, దానికి సమమైనది ఒకటి లేదు నాకిమ్మనడు. చూసారా, ఒకప్పుడు ఏ ఖడ్గం లేకుండా గొలియాతు మీదకి వెళ్ళి యుద్ధం చేశారు సారు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? దావీదు ఖడ్గానికి సమమైనది లేదంట. అప్పుడేంది? అప్పుడు నీ ఆలోచన ఎవరు? యుద్ధము యెహోవాదే, గొలియాతు ఖడ్గమే యెహోవా ఖడ్గం అన్నాడు. గొలియాతు సారీ ఏమంటారు ఆయన? గిద్యోనేమో యెహోవాని తన ఖడ్గం పడుతుంది, యెహోవా ఖడ్గం అన్నాడు. ఈ దావీదేమన్నాడు? దీనికి గొలియాతు ఖడ్గాని కంటే సమమైంది లేదంట. మరి గొలియాతుని ఎట్ట చంపావు నువ్వు? ఒడిశలతో కదా, ఒక రాయితో చంపావు. దేవుని బిడ్డలారా, ఇక్కడేం మారింది తెలుసా? దేవుని మీద ఉన్న విశ్వాసం పోయి శరీరం పనిచేస్తుంది. మన సంఘాల్లో కూడా పరిస్థితులు అయ్యాయి. ఏమవుతుంది తెలుసా? ఒకప్పుడు పాట రాక దేవుడు మహాకృప, దేవుడు దర్శించి కొంచెం పాడటం, అయ్యగారు పాటించినప్పుడు పాడుతూ ఉంటే ఈ ఇక చూడు రాగాలు వేరు ఉంటాయి.
ఎందుకు ఈ విషయం చెబుతానంటే ప్రియమైన బిడ్డలారా, నిన్ను దేవుడు ప్రేమించి నిన్ను బలపరిచినప్పుడు నువ్వు అనుకువతోనే పాడాలి. ఒక అక్క పాట కంటే రాగం ఎక్కువ ఉంది. నేను షాకు, ఒక భలే పాడేది అక్క ఇప్పుడేంది అంటే నా పాటను ఆస్వాదిస్తున్నారు కదా, అక్కడే వస్తుంది. దేవునితో లేదు. నువ్వు ఉండాల్సింది ఎక్కడ? నువ్వు పాడే దేవుని కోసం, జనం కోసం కాదమ్మా. నువ్వు నీ పాట పాడుతుంటే దేవుని నామ మహిమార్థమై పాడాలి అంతే తప్ప నా పాట అందరూ చూసి ఆహా ఆహా అంటున్నారు అనుకొని వాళ్ళని చూసామనుకో ఎట్లా వెళ్తారు. అందుకని ప్రియమైన బిడ్డరా, ఇక్కడ దావీదు కూడా దేవుని మీద ఉన్న మనసుని ఎక్కడ పెట్టుకుని తెలుసా? గొలియాతుకి ఖడ్గం మీద పెట్టి తర్వాత వచ్చిన కింద చదివితే ఒకసారి ఒక్క నిమిషం 13 వచ్చిన చదువు ఒకసారి. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెలివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు భూమి తన గడ్డం మీదకి కారణించుచు ఉండెను. చాలా దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు క్యారెక్టర్ చాలా ఒరిజినల్గా, చాలా అంటే గొలియాతుని చంపినప్పుడు 10,000 కొలిది అన్నారు కదా జనం. ఇప్పుడు ఏం పరిస్థితి? ఎప్పుడైతే గొలియాతు ఖడ్గానికి వాల్యూ ఇచ్చాడో దావీదు పరిస్థితి ఏమైపోయింది? ఎక్కడ? నీ శత్రువుల రాజు దగ్గర, నీ శత్రువు దేశం దగ్గర, ఇశ్రాయేల్ దగ్గర కాదు. నీ ఇంటిలో నువ్వు అవమానపరచబడ్డ బాగలేదు. ఎక్కడున్నావు ఇప్పుడు? ఇశ్రాయేల్ కాదు, ఫిలిస్తీన్లు రాజుల దగ్గర ఉండి, ఆకీషు దగ్గర ఉండి ఏమన్నాడు? పిచ్చోళ్ళ గీతలు గీతలు అంట. అంటే ఎక్కడ మరణం వస్తుందో దేవుని బిడ్డలారా, మనిషిని ఆలోచన అలా ఉంటుంది. మనిషిని మనం ఆధారం చేసుకుంటే మనం ఇప్పుడు కూడా మన ప్రవర్తన అలాగే మార్చిపోతాం. అదే అన్ని పాటలు రాశాడు, యుద్ధశూరుడు. అరణ్యంలో ఎలుగుబంటి వస్తే ఎలుగుబంటిని చీల్చాడంట. సింహాన్ని చీల్చి నీ క్యాండిడేట్ మనుషుల దగ్గరికి వచ్చగలిగి ఇది ఎంతను ప్రియమైన బిడ్డారా, నీ విశ్వాసం ఏమైంది? నీ దేవునితో నీకున్న ఆ సహవాసం ఏమైపోయింది? గుర్తుపెట్టుకోండి, ఏ సయ్యను విడిచిపెట్టి మనం పక్కకు వస్తే పెద్ద సున్నా మనం. ఆయన ఉన్నాడు కాబట్టి హీరోలమో జీరోలమో, లేకపోతే పెద్ద జీరో, పనికిరాని జీరో. దానివల్ల 1, 2 ఏది లేకపోయినా వాల్యూ లేదు. అందుకని ప్రియమైన బిడ్డలారా, నువ్వు ప్రతి మాటకు కూడా నీ ముందు ఎవరు ఉండాలంటే మాటకు దేవుడే ఉండాలి. ఆంధ్రాలో ప్రతి మాటకి ఏముంటుందో తెలుసా? బూతులు తెలుసా? బూతులు లేకుండా మాట్లాడిన పంచాంగం ఉంటుందా? ఏది అక్కని పిలవాలన్నా ఇంకో మాటతోనే. కానీ క్రీస్తుని ధరించుకున్న మనము, క్రీస్తుతో కొనసాగుతున్న మనం ఎలా ఉంటుందో తెలుసా? మన మాట మృదువుగాను యేసయ్య నామాన్ని గణపరిచేదిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు యేసయ్యని గణపరచకుండా లోకములో ఉన్న నాయకులను, లోకాన్ని ఆధారం చేసుకుంటావో ఈ విధంగా మార్చబడుతుంది. ఇద్దరు, మోషే గొప్పవాడు, ఇల్లంతటిలో నమ్మకస్తుడే, కానీ ఏమైంది? పరిస్థితి మారిపోయింది. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. హృదయానుసారుడి పరిస్థితి ఏమైంది చూడండి. దావీదు పడ్డాన్ని అగసాట్లు ఇంకొక ఎవరు రాజు పడి ఉంటాడు. తను సొంత బిడలే, బయటోడు కాదు. బయటోడు యుద్ధానికి వస్తే కత్తి తీసుకుని ఆవిడ కొట్టడో కొట్టించుకోవడో జరుగుతుంది. ఈయన ఏమి చేయలేమే, కొడుకు కదా. తన కుమారులే పైకి వచ్చారు. ఏం చేశాడు? వాడిని చంపితే మరి నాకే బాధ కదని చెప్పి పారిపోయాడు. ఎందుకని ప్రియమైన బిడ్డలారా, దేవుని ఆజ్ఞను, దేవుని మాటను మనము గైకొనక ఎప్పుడైతే మనం పక్కకి వెళ్తామో శ్రమలు మనమే తెచ్చుకుంటాం. మనకి ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయని ఎంత ప్రార్థన చేయప్పుడు? ఎందుకు యేసయ్య నీతో లేడు కదా. వీరిద్దరు ఆత్మపూర్ణులు. దేవుణ్ణే దర్శించి దేవుడితో మాట్లాడిన మోషే ఎంత గొప్పోడు. దావీదును అభిషేకించబడిన దావీదు, ఏది సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడిన దావీదే దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తినా. అలాంటి వ్యక్తి ఏమయ్యాడు? ఒక్క చిన్న మాటకి ఈ ఖడ్గానికి సమమైంది మరొకటి లేదన్నాడు వెంటనే. ఎందుకంటే దేవుని బిడ్డలారా, శ్వాస జీవితంలో చాలా మీరు అనుకోవచ్చు, ఏముందిలే ఈరోజు సినిమా చూసి సాయంత్రం వచ్చి మళ్ళీ చేసేయాలి, తప్పు చేసేదాన్ని క్షమించండి. ఇది కాదు. అరే ఆ సీరియల్ ఏమి నడుస్తుంది, ఆ సీరియల్ చూసి వచ్చి ఒప్పుకుందామని అంటే ఇది కాదు.
చాలా కఠినమైన మార్గము, ఇరుకైన మార్గం ఇది, విశాలమైన మార్గం కాదు. లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా? నేను ఇప్పుడే బండి మీద వస్తూ ఉన్నా, ఒక యవనస్తురాలు ఎవరు బండి మీద వస్తూ ఉన్నారు. ఇక్కడ ఆమె వెనక నుంచి ముద్దులు పెడతానే ఉంటుంది. అరే ఎక్కడ పోయింది లోకం? భారతదేశంలో మనం ఉన్నాం, అమెరికాలో కాదు, పాశ్చాత్య దేశాల్లో మనం లేవు. నా ముందే బండాడు యవనస్తులు ఇద్దరు, అమ్మాయి పెళ్లి కాలేదు. ఇదే ఈ ప్లేస్లోనే దాదాపు ఆ థియేటర్కి ముందు కొంచెం. నాకైతే సేవకునికి ఎంత బాధేసిందంటే, తప్పు ఒప్పులు కూడా అసలు పబ్లిక్గా. దేవుడిలారా, క్రైస్తవులుగా ఉన్న మనము, సంఘమై ఉన్న మనమే ఈ లోకానికి మాదిరి. వీళ్ళ గురించి ఎందుకు రాశారు తెలుసా? వీళ్ళు ఎక్కడ తప్పిపోయారో అక్కడ తప్పిపోకూడదనే. దావీదు గురించి లేకపోతే మోషే గురించి అంత మంచి నాయకత్వంలో కూడా కొన్ని మానసిక ఆలోచనలు పనిచేసినాయి. దానిని బట్టి అలా ఉండకూడదనే రాశారు. అందుకని ఇప్పుడు ఇదేం పెట్టారా, దే బైబిల్లో ఒక మంచి నాయకత్వం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దానియేలు ఎంత మంచివాడు తెలుసా? ఎంత మంచివాడు దానియేలు. ఒకసారి దానియేలు గ్రంథం తీద్దామా? ఒకటో వచ్చిన 8వ వచనం చూద్దా? దానియేలు గ్రంథము. పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి దాని అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందను అనుగ్రహించును కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లా నేను. చాలా మీ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాజు దగ్గర దానియేలు పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరూ తన సొంత ప్రజల దగ్గరే ఉన్నారు. మళ్ళీ తిరిగేసి వచ్చినా కానీ ఎవరు మోషే గారు ఇశ్రాయేల్ జనాంగం దగ్గరే ఉన్నాడు. ఆ తర్వాత దావీదు అయితే ఇశ్రాయేల్ జనాంగంతోనే ఉన్నాడు. ఈయన పరిస్థితి వేరే, అసలు డిఫరెంట్. ఈయన చెరపట్టబడిన జనం, ఇశ్రాయేల్ నుంచి శాస్త్రమైన వారి చెరపట్టిన వాళ్ళు దానియేలు ఉన్నాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు. కానీ ఈయన పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితుల్లో కూడా రాజగృహంలో ఉన్నారు వీళ్ళు. కానీ రాజు పెట్టి భోజనం ఆయన ఏం పెడితే తినాల. ఇక్కడ ఏమంటారు తెలుసా? చూశారు పరిస్థితి. అక్కడ భోజనం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విగ్రహాల దగ్గర నుంచి వస్తుందో మొత్తం చూశారు. అలాంటివి మీకు తినకూడదు కదా. ఈ మధ్య యూట్యూబ్లో కొత్త పాస్టర్ బయలుదేరేది, ఏం కాదు ప్రార్థన చేసుకుని తినవచ్చు, కానీ తినొద్దని వాకింగ్ అవుతుంటే ఇది కొత్త బాధ. దానియేలు తిరస్కరించారు. దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం చేశారు? అయ్యో మాకొద్దు, మీరు తినం ఆ భోజనాలు, మాకు శాకాహారాలు చాలు, మాంసాహారం మాకొద్దు. అయితే మీ దేవుళ్ళారా, వాడు తిండి విషయంలో, బ్రతుకు విషయంలో అన్య దేశమైనప్పటికీ చక్కగా బ్రతికారు. దానిని బట్టి ఏమైంది? దానియేలు పాపం చేశాడు, పడిపోయాడని అక్కడ ఉందా? దానియేలు గ్రంథంలో కానీ ఏ గ్రంథంలోనైనా ఉందా? 4 రాజులు మారారండి, దానియేలు మారలేదు. చూసారా? దానియేలు మారకపోవడానికి, దానియేలు హెచ్చించడానికి గల కారణం ఏంటి? దానియేలు దేవదూతల ఆత్మ కలిగిన వాడు. ఇదేం బిడ్డలారా, కొన్ని విషయాలు మనమే కదా, మీరంతా ఒక ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మనమే కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. నేను విశ్వాసంగా ఉన్న ఒక సంఘంలో ఒక అన్న మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆత్మపూర్ణుడై ఆ ప్రాంతం అంతా కదిలించబడేది. మోకరిస్తే షర్టు తడిచిపోయింది. అన్న ఆత్మలతో భాషలతో ఉచ్చరిస్తూ ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రాంతం అంతా కదిలించబడేది. ఆయన పక్కన కూర్చోండి భయం వేసేది. మా ఎక్కడ ఇదవుతుంది. అలాంటి వ్యక్తిని ఈ దినాన్ని చూస్తే ఇప్పుడు దేని పెట్టారా, తాగుబోతు, తిరుగుబోతు, ఘోరమైన స్థితికి వెళ్ళిపోయాడు. నేను అంటాను, ఒకప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడివే కదా, దేవుడిచ్చిన ఆత్మను ఎందుకు ఆర్పావు? వీరిరువురు కూడా పరిశుద్ధాత్మ పూర్ణులే. ఎప్పుడైతే శరీరం మనలో పనిచేస్తూ మొదలు పెడతాడో ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ
ఆత్మ సద్దుగా మారిపోతుంది, నీలో నుంచి పక్కకి వెళ్ళిపోతుంది, నీ శరీరం ఎప్పుడు పనిచేస్తుందో. కానీ దానియేలు విషయంలో దేవుని బిడ్డారా, శరీరానికి పనే కాల. శరీరం బిర్యానీ తినమంటుంది, చికెన్ తినమంటుంది, మటన్ తినమంటుంది. కానీ ఆత్మ ఏం చేస్తారే, మీరు తినకూడదు. అవి తిండి విషయంలోనే ఎంత జాగ్రత్త కలిగి ఉంటారు చూసారు. ఇంకా వాళ్ళ మాటల విషయాలు ఎలా ఉంటారు? చాలామంది ఏం కాదు పాస్టర్ గారు, వాళ్ళు వినాయకుని పెట్టారు కదా, అందరూ వస్తున్నారు మా దగ్గర. ఒక విచిత్రమైన పనులు జరుగుతాడు. నేను సకల జనుల సమ్మేళనంలో ఉన్నాం. అయితే అక్కడ ఏది పెట్టినా అందరూ వస్తారు మా వాళ్ళు. ఈ మధ్య కొత్త ట్రెండ్ అని తెలుసా, ఏ పండగని డ్యాన్స్. అది పండగ ఎందుకు చేస్తున్నారు? నేను హైదరాబాద్ చిన్న సంవత్సరాలు అయింది, బతుకమ్మని ఉంది కదా, పూలు పెట్టి దాని చుట్టూ వాళ్ళు ఒక చప్పట్లు కొడితే తిరుగుతూ ఉండేవాడు నేను వచ్చిన కాలం నుంచి మొన్నటి వరకు. ఇప్పుడు కొత్తగా అదేదో పాట అమ్మ బొంబాయికి రావాలి. నేను అడిగి అలా పట్టుకుంది, ఏం చేస్తున్నారు? నేను చూసిన సరే మీ భక్తే, నేను చూస్తా వచ్చాను, అది కరెక్ట్ కాదని చెప్పలేదు కానీ నేను చూస్తూనే వచ్చాను, ఇది కరెక్ట్ కాదే అన్న. అదేంది అన్నాను. అవునమ్మా, ఇది ఎందుకు డ్యాన్స్ చేస్తున్నారు? ఎవరి కోసం అన్న? ఇది ఏదే అందరం కలిసి అంటే లోపల ఎంత పరిగెడుతుంది తెలుసా. దాని దగ్గరికి వెళ్ళి క్రైస్తవులు, నా స్నేహితుడిని మనం వెళ్ళి అక్కడ కూర్చోగలుగుతాము? కూర్చున్నారా? మీ దేవుని బిడ్డలారా, మీరు ప్రత్యేకించబడిన జనం. మీరేమి ఆషామాషాగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. దానియేలు తను కాపాడుకున్నాడు. తన ప్రవర్తన విషయంలో, తన మాట విషయంలో, తన విశ్వాస జీవితం విషయంలో ప్రాణం కంటే మిన్నగా దేవుని ప్రేమించాడు, దేవుని ఆజ్ఞను ప్రేమించాడు. అప్పుడే అన్యదేశమైనప్పటికీ, చెరపట్టిన ప్రజలైనప్పటికీ వాళ్ళు అధికారులుగా, ప్రధానులుగా మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. అసలు రాజులు మాట్లాడుతున్న దానియేలు విషయం, అది గొప్ప విషయం. ఎవరు ఇప్పుడు నా గురించి అన్న చెప్పాడంటే పెద్ద ఇది కాదు. నా గురించి దేవుడే చెప్తే, రాజులే, ఆ దేశానికి రాజులే దానియేలు సేవించిన దేవుడే నిజమైన దేవుడిని సాక్ష్యం ఇచ్చారు. దీన్ని బట్టి, ఒక్క దానియేలుని బట్టి, దాని నుంచి బేర్షెబా వరకు ఒక్క సమయాన్ని బట్టి నెమ్మది ఉందంట. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. మరి నిన్ను నన్ను బట్టి ఏముంది? పక్కన వాళ్ళు వెళ్ళి అంటారు, వీళ్ళు క్రిస్టియన్సే కానీ అండి అని అక్కడ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి గణపరిచే విషయంలో మనము ఇంకా దానియేలు వలె లేవేమో. ఇంకా ఒక దావీదు వలెలాగా, లేకపోతే మోషే అచంచలమైన స్థిరమైన వాడే, కానీ కొన్ని విషయాలు కష్టమైన పరిస్థితులు వచ్చేసరికి ఆలోచన మారిపోతాం. దేవుని బిడ్డలారా, మరణమే వచ్చింది దానియేలుకి, కానీ తన ఆలోచన మారల. ఎక్కడి నుంచి? తన దేవుడైన యెహోవా మీద నుంచి తన ఆలోచన మారలేదు. ఒక్కసారి ఆ రాజు ఏమంటాడు చూద్దామా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20 నిమిషాలు. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారికి వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ పొగ అడుగులకు రాకముందే ఒక్క నిమిషం. అంతటా రాజు ఆజ్ఞేయంగా బంటుదత్తులు దానియేలును పట్టుకొని పోయి పదిహేను వచ్చింది చదువు. ఆ మనుషులు దీనిని చూసి రాజు సన్నిధి అందరిగా కూడి వచ్చి, రాజా రాజా శాస్త్రం కానీ తీర్మానం కానీ ఎవడునూ రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమను తెలుసుకొనవలెనని. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక శాసనం ఉన్నది. ఏంటో శాసనం?
ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. ఈ శాసనాన్ని ఉల్లంఘించిన వ్యక్తి ఎవరు తెలుసా? దేశం మొత్తంలో, ఆ దేశం మొత్తంలో 127 సంస్థానాల్లో ఎవరు ఉల్లంఘించారంటే ఒక దానియేలే. మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేయలే ఏ దేవుడికి కూడా. కానీ దానియేలు ఏం చేశాడు? యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి చేతులెత్తి ప్రార్థన చేశాడు. అయితే ఈ దానియేలుని బట్టి శిక్ష ఏంటి? సింహభూమంలో వేశారు. తర్వాత రాజుకి నిద్ర పట్టింది ఆ రాత్రి. ఎవరికి పట్టకూడదు ఆ నిద్ర? వాళ్ళ అమ్మ నాన్న పట్టకూడదు, లేకపోతే మహా అయితే నా వాళ్ళు 3 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి పట్టకూడదు. కానీ ఎవరికి పట్టలేదు? దేవుడు తెలుసుకుంటే ఎక్కడ చేయాలి అక్కడ కార్యం చేస్తాడు. తర్వాత రాజు అంటాడు, 26వ వచనం చూద్దాం ఒకసారి. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయన భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాశారు, మీకు క్షేమాభివృద్ధి కలుగును కాక. నా సముఖమున నియమించిన దేవనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుకు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడును, ఆయన సముఖమున వణుకుచుండవలెను. చూడండి, అక్కడ ఏ దేశస్తులు ఉన్నారో ఏ భాష మాట్లాడి ఉన్నారో తెలియదు, కానీ 127 సంస్థానాలకి ఆజ్ఞ జారీ అయిపడింది. దానియేలు ఆరాధించు దేవుడే నిజమైన దేవుడు, ఆయన్ని ఆరాధించాలని చెప్తున్నాడు రాజు. మనం మన పక్కింటోడికి చెప్పలేం. ఊరికి పక్కింటోడికి 20 సంవత్సరాలు ఉంటాడు. మన పక్కింటోడి రే నిజమైన దేవుడు వేసుకోవాలి, ఆయన్ని ఆరాధించాలని చెప్తాం. మరి ఏమనుకుంటాడు ఆడు అసలే అయ్యప్ప స్వామి ఫీల్ అవుతాడేమో. నువ్వు చెబితే కదా ఫీల్ అవుతాడు. అవ్వండి చెప్పడానికే మనం భయపడతాం. దేవుని బిడ్డరా, దానియేలు బ్రతికిన బ్రతుకుని చూసి దానియేలు దగ్గరికి రాజు వచ్చి అంటాడు, రాత్రి అంటే నిద్రపోలేదు కదా, ఏమంటాడు? నువ్వు నిత్యము సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించనా? మనం ఉమ్మాని ప్రార్థన చేసామంటాం విశ్వాసులవి. అన్యుడైన రాజా ఏమంటాడు తెలుసా? నిత్యము సేవిస్తున్నాడంట. అంటే ఎదురు కూర్చొని ధ్యానంలో అన్నాడు. అయ్యాడు రాజు ఎదురే కూర్చున్నాడు, మనోడు ధ్యానం ఎక్కడుంది? దేవునితో ఉన్నది. అందుకనే దేవుని బిడ్డరా, మనం ఎప్పుడు దొరికినా సమయం దొరికినా ఏం చేయాలి తెలుసా? ప్రార్థన వాక్యమో చదివేవారిగా ఉన్నాం అనుకో, పాపలు పట్టది శాంతం. అలా కాకుండా ఏముంది లేక అతిపత్తి వెళ్ళి ఉంది, ఏముంది లేదని అన్న దగ్గరికి వెళ్ళాం అనుకో, సబ్జెక్ట్ ఇది రాదు, వాక్యం వస్తుందా? మనం కూర్చుంటే దానియేలు ఏం చేశాడు తెలుసా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం చేశాడు మాట్లాడతావా? ఏం రాదు. ఏమొస్తాయి? ఇంకెట్ వస్తుంది, జబర్దస్తులు వస్తాయి. ఇంకోటి ఏమన్నా ఇంట్లో టీవీ లేదా? ఇప్పుడు ట్రెండింగ్ షో నడుతుంది కదా, బిగ్ బాస్ వస్తుంది. నేను అంటాను ఇప్పుడు దేవుని బిడ్డరా, ఇద్దరు వ్యక్తులు కలిస్తే వారి ద్వారా దేవుని నామాన్ని మహింపరచబడాలి. అందుకనే దానియేలు ఎవరిని ఎంచుకున్నాడు? మంచి ప్రార్థనాపరులు, రోషం కలిగిన వారు, ప్రాణం అయితే పోని ఏవైతే నమస్కరించు. ఇలాంటి వాళ్ళు కదా కావాల్సింది. గుర్తుపెట్టుకోండి, స్నేహం చేసేవాడు అక్కడైనా అన్నలైనా మంచివాడితో సహవాసం చేయండి. మంచివాళ్ళు అంటే ఏంటో తెలుసా? మంచి తెలివి కలిగిన వాడేనో మంచి ఉద్యోగస్తుడని కాదు, ప్రార్థనా పరుడై ఉండాలి. నువ్వు వెళ్ళినప్పుడు అన్న ఒక అరగంట ప్రార్థన చేసుకున్నారేవాడు కావాలి. ఒక అన్న ఉండేవాడు, అన్న ఈరోజు మేము అన్న దగ్గరికి వెళ్ళి భయపడేవాడు. ఎందుకు తెలుసా? అన్న ఈరోజు ఏ వాక్యం చదివారు ఎలాగా? మరి ఏడ దొరుకుతారో సార్, పొద్దున సాయంత్రం ఇదే డైలాగ్ ఉంటుంది. ఎప్పుడన్నా వెళ్ళావా నువ్వు వాక్యం చెప్పాలా? అసలు నువ్వు వాక్యం చెప్పలేదు. ఆ తర్వాత మేము వాకింగ్ డిస్కషన్ అయిపోయిన తర్వాత అన్న తెలిసే ప్రార్థన చేసుకుంటాం. అంటాను ప్రీతిని బిడ్డరా, అలాంటి వాళ్ళతో కదా మనం సహవాసం చేయాల్సింది. లోకస్తులతో సహవాసం చేస్తే ఏమొస్తుంది? ఏమైనా వస్తుందా? అందుకనే దానియేలు వలె మనమందరం ముందుగాక అంటామా? ఉంటామంటాం. నేను వెళ్ళిన తర్వాత వేరే ఉంటారు. ఇంటికి వెళ్ళగానే పరిస్థితులు. దేవుని బిడ్డలారా, దానియేలు అన్య దేశములు దేవుని కొరకు నిలబడ్డాడు. అలాగే దేవుడు ఆయనేమి తీసి పక్కన పెట్టాలి. ప్రధానుల్లో మొదటివాడిగా చేశాడు. 3 ప్రధానులు ఉంటే మొదటివాడిగా చేశాడు. ఇంకో విషయం తెలుసా? ప్రకటన గ్రంథము జరగబోయేది ఎవరికి చూపించాడు తెలుసా? ఒక దానియేలుగా చూపించాడు. మర్మయుక్తమైన దేవుడు చేయబోయేది ఎప్పుడు? 2000 సంవత్సరాలకి ఎప్పుడెప్పుడు తెలియదు. ఇది
ఈ ప్రకటన కన్నా నెరవేర్పు యేసు ప్రభు రావాలి కదా మధ్యాకాశానికి. అప్పటిది ఎవరికి చూపించాడు? దానియేలుకు చూపించాడు. ఎంత ఇష్టపడ్డాడంటావు అంటే దానియేలు అంత ఇదిగా ప్రేమించాడు. ప్రేమిస్తే ఏసైనా ప్రేమించు, భర్తను ప్రేమించిన ఉపయోగం లేదు. ఒక ఆయన భార్యను ప్రేమించాడు, ఏమైంది? ఉందా భార్య? ప్రవక్తే. భార్యను ప్రేమించడం తప్పు కాదు, భార్యను ప్రేమించడం తప్పు కాదు, కానీ ఏసయ్య కంటే ఎక్కువ ప్రేమించకూడదు. ఈ అయ్యగారు ఏం చేసేవాడు అంటే సేవ చేసేవాడు, ఏసయ్య కంటే ఎక్కువ ప్రేమించాడు, దేవుని కంటే ఎక్కువ ప్రేమించాడు. చూశాడు దేవుడికి నచ్చదది ఒకటే, నువ్వు నాదాని, నువ్వు నావాడివి రా అంటే, లేదు నేను మా ఆవిడ వాడు. అది కోపం వస్తుంది. అందుకని దేవుని కదా ఏసుకేలు సేవకి వెళ్తున్నావు కదా, సాయంత్రం నువ్వు వచ్చేసరికి నీకు ఇష్టమైంది ఉండదు, నువ్వు ఏడకూడదని మరి కండిషన్ పెట్టాడు కదా. ఇష్టమైనది పోతే ఎవరు ఆడకూడదు, దేవుడు ఆజ్ఞ పెట్టింది. అందుకని దేవుని బిడ్డరా, మనకి ఇష్టమైనది మన దేవుడే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నీ దేవుణ్ణి ఆ విధంగా ప్రేమిస్తావో, స్నేహం చేస్తావో, ఆయనతో సహవాసంలో ఉంటావో, అప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ పరిశుద్ధత నీ నుంచి పట్టుకోకూడదు. అలా కాకుండా భలేవాడు అన్న ఎప్పుడు దేవుడేనా, అప్పుడప్పుడు అలా షికారులు ట్రిప్పులు అన్నావా, నీ విశ్వాస జీవితం అక్కడే స్పాయిల్ అయిపోతుంది, నీ కుటుంబ వ్యవస్థ అక్కడే స్ట్రగుల్స్లోకి వెళ్ళిపోతుంది. అందుకని ఇప్పుడు దేవుని బిడ్డలారా, దానియేలు వంటి జీవితం పాటలో తెలుసా? ఈ భారత బనిలో ఆ దానియేలులాగునా మమ్ము జీవింపచేయవా యేసయ్యా, ఆ దానియేలులాగునా మమ్ము జీవింపచేయవా. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. యేసయ్యా, ఆ దానియేలులాగునా మమ్ము జీవింపచేయవా. ఈ భారత వనిలో ఆ దానియేలులాగునా మమ్ము జీవింపచేయవా. పరిశుద్ధ జీవితం, మేలిమి సాక్ష్యము, చెదరని విశ్వాసము. పరిశుద్ధ జీవితం, మేలిమి సాక్ష్యము, చెదరని విశ్వాసము. యేసయ్యా, ఆ దానియేలులాగునా మమ్ము జీవింపచేయవా. నా యేసయ్యా, ఆ దానియేలులాగునా మమ్ము జీవింపచేయవా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభుత్వం మారితే, రాష్ట్రం మారితే ఉద్యోగాలు మారిపోతాయి, పోస్టులు మారిపోతాయి, కానీ దానియేలు పోస్టు పెరిగింది. హల్లెలూయా. పారసిక రాజులే ఉండని, పక్క దేశపు రాజులే ఉండని, ఈయన పోస్టుకి ఎక్కడ కూడా ఏడాలా ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. దీనిని బట్టి దేవునితో తనకున్న సంబంధాన్ని బట్టి, బ్రతికిన అనీతియుక్తమైన బ్రతుకుని బట్టి దానియేలు పారసిక దేశంలో హెచ్చించబడ్డాడు. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ బయట దేశంలో లేవు, మనం ఉన్నది కూడా హిందూ దేశం, హిందూ సాంప్రదాయాలు, కట్టుబాట్లు, లోకమంతా వేరు, కానీ మనం వేరే కాదు. మా దగ్గర ఆర్సీఎం చర్చి బ్రదర్ ఒక అతను ఉంటాడు, ఆయన అన్నిట్లో కలిసిపోతాడు. వాడు ఉదయాన్నే ఈ నెల్లి డ్యాన్స్ చేస్తే డ్యాన్స్ చేస్తున్నాడు, కొబ్బరికాయ కొడుతున్నాడు, ఏం చేస్తే చేస్తాడు. వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు, జానన్నా నువ్వు ఎందుకు రావాను? నేను రాకూడదురా బాబు. అదేంటి, మా దేవుడే కాదు,
మా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? విగ్రహాలు పోవద్దాం. పిల్లలు వెళ్ళి డ్యాన్స్లు వేస్తున్నారు వినాయకుడు. అందుకోసమా మనం ప్రత్యేకించబడి? అందుకోసం నీకోసం నా కోసం ఏసయ్య అక్కడి నుంచి పైనుంచి కిందకు వచ్చి పరమును విడిచి భూమికి వచ్చి ప్రాణం పెట్టి తన రక్తాన్ని గార్చి నిన్ను రక్షించింది ఎందుకోసం? ప్రత్యేకపరచబడిన జనంగా ఉండడానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి తప్ప ఈ లోకంలో మిళితమై అరే ఊరికన్నా ఉంటామంటే చాయిస్ ఆఫ్ యూ. నీ ఇష్టమే. మంచిగా బ్రతకాలన్నా చెడ్డగా బ్రతకాలన్నా. అందుకని ప్రతిని బిడ్డారా, యేసు ప్రభుని దేవునిని కలిగి ఉన్న దానియేలు హెచ్చించబడ్డాడు. ఎన్ని శ్రమల్లో కూడా ఆయనకేమైనా శ్రమలు వచ్చినాయి అంటే ఆయన ఎక్కడ శ్రమ పడ్డాడు నేను చూడాలి. శ్రమ పెట్టాలని చూశారు కానీ శ్రమలో నుంచి తప్పించాడు దేవుడు. హల్లెలూయా. కానీ మిగతా వాళ్ళు ప్రతి వారు కూడా శ్రమ పడ్డారు. వారి ఉన్న విశ్వాసయుతం గొప్పదే కావచ్చు కానీ వారికి ఉన్న పరిస్థితులు ఎప్పుడైతే అధిగమించి పక్కకి వెళ్ళారో శ్రమలు కొని తెచ్చుకున్నారు. అందుకని ప్రిజన్ పెట్టారా, యేసయ్యను కలిగి ఉన్నాం మనము. ఆ నిజ దేవుని దేవుడు గల జనులు ఏంటన్నా? ధన్యులా కాదా? ధన్యులా అనిలా? ధన్యులు మనం. ఎందుకంటే ధన్యకరమైన జీవితాన్ని మనం జీవిస్తూ అనేకులకు మార్గదర్శకంగా ఈ గ్లోరియస్ మినిస్ట్రీ ఉండాలన్నది సేవకునిగా నా ప్రార్థన, నా ఆకాంక్ష. దేవుడికి మాటలు దీవించి ఆశీర్వదించారు.